అందరికి నమస్తే. ఒక పేద తండ్రి, ఇద్దరు కొడుకులు, డబ్బులు లేవు కానీ కళలు మాత్రం పెద్దవిగా ఉండేవి. ఒకటికి చిన్నప్పుడే అర్థమైంది అన్నం విలువ చెమటలోనే దాగి ఉంటుంది అని. అందుకే తండ్రి వెంటే కూలి పనులు, చేతులు పగిలిన కాయలు కాసిన తండ్రి ముఖంలో చిరునవ్వు ఉంటే చాలనుకున్నాడు. కానీ ఆ తండ్రి గుండెల్లో తెలియని బాధ, నా చిన్నోడైనా చదివి ఈ జీవితానికి గుడ్ బై చెప్పాలని. అప్పులు చేశాడు, అవమానాలు మింగాడు, రాత్రిళ్ళు ఆకలితో నిద్రపోయాడు, అన్ని భరించి చదివించాడు. కట్ చేస్తే చిన్నోడు కాలేజీకి, కొత్త స్నేహాలు, కొత్త పరిచయాలు. వాడి ఫ్రెండ్ ఒకడు ఒక్కసారి రామా గంజాయి తాగుదాం అన్నాడు. ఆ ఒక్కసారితో ఒక కుటుంబ భవిష్యత్తు కూలిపోయింది. మొదటి పఫ్ లోనే తండ్రి చెమట కాలిపోయింది. అమ్మ ఆశ మత్తు మంటల్లో కరిగిపోయింది. అన్న త్యాగం అగాధమైపోయింది. రోజు డబ్బులు కావాలి వాడికి, లేకపోతే అరుపులు సరిపోకపోతే చేతులు మాట్లాడేవి. ఒకరోజు తండ్రి నేల మీద, శరీరం వణుకుతోంది, కళ్ళల్లో భయం. ముందు నిల్చున్నవాడు కొడుకు కాదు, మత్తు పట్టిన ఖాళీ శరీరం. ఆ క్షణం ఆ తండ్రి అడిగిన ప్రశ్న, నిన్ను చదివించింది నన్ను కొట్టడానికారా? సమాధానం రాలేదు, మత్తు మాత్రమే మాట్లాడింది. గంజాయి మనిషిని మనిషిగా ఉండనివ్వదురా. ఈ రోజు నువ్వు కొడుకువి, రేపు ఇంకో కొడుక్కి తండ్రివి అని అన్నాడు. చూడండి ఆ తండ్రి బాధ. గంజాయికి నో చెప్పు, నీ తండ్రి కన్నీళ్లకు ఫుల్ స్టాప్ పెట్టు. డ్రగ్స్ తీసుకున్నవాడు ఒంటరిగా చేస్తాడు, కానీ కుటుంబం మాత్రం బ్రతికున్నప్పుడే చేస్తుంది. థ్యాంక్ యూ. జై హింద్. గంజాయి మీద యుద్ధం చేద్దాము.